గోపి, మళ్ళీ ఏమైనా వచ్చిందా? ఇంకేం వస్తుంది? భగవంతం గారిని నోరెత్తకుండా చేసావుగా, భలేగా తప్పించాలే గండాన్ని. చాలా చాలా థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలో అడిగినంత ఇస్తావా? ఓ తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో అడుగు. అడిగిన తర్వాత లేదంటే? నువ్వు లేనిది అడిగితే? లేనిది ఎవరన్నా అడుగుతారా? ఉన్నది ఎవరన్నా లేదంటారా? అయితే అడగనా? అడుగు. ఏం కావాలంటే నువ్వు గోపి, నీచుడా, దుర్మార్గుడా, చండాలుడా! అమ్మా! రాధా, ముందు లోపలికి పో, లోపలికి. అమ్మా, గోపి తప్పేమీ లేదమ్మా. నేనే గోపిని ప్రేమించాను. నువ్వు లోపలికి వెళ్తావా? నన్ను ఇక్కడే తలబాడుకు చావమంటావా? వెళ్ళు లోపలికి. లోపలికి. చండాలుడా, అమ్మాయి మనసు ఎంత పాడు చేసావురా! తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? ఇంట్లో స్వతంత్రం చనువు ఇచ్చాం కదా అని అమ్మాయిని ప్రేమించే తాగుతుందనుకున్నావా? ఎంత ధైర్యం రా నీకు, ఎన్ని గుండెలు రా నీకు! వెళ్ళు, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు. భగవంతం గారు, వీడిని గెంటించండి బయటికి. వెళ్ళమంటే ఇక్కడ నుంచున్నానే. అమ్మాయి గారిని బొట్లో వేసుకుని ఆస్తి కాజేద్దాం అనుకున్నావా? భగవంత గారు, అలాంటి దురాశ నాకు ఎప్పుడు లేదు. నోరెత్తావా నీ ప్రాణాలు దక్కు. వెళ్ళు బయటికి. వెళ్తానమ్మా, వెళ్తాను. ఎవరాడు? ఈ కాగితం మీద సంతకం పెట్టమ్మా. ఎందుకమ్మా? ఎందుకు? మా అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని హామీ. ఎప్పుడో మాట ఇచ్చాను. నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదా మీకు? అది కాదు హరిశ్చంద్రుడా, మన దేశంలో ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్లు పెళ్లిళ్లకు ముందు ప్రియులు కర్ణుడిలాగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అయినా సంతకం పెట్టడానికి నీకేంటి అభ్యంతరం? నాకేం అభ్యంతరం? ఒత్తు పెట్టుకోవడానికి టేబుల్ లేదు. అంతే కదా? అంతే. ఇదే ఒకటి కాలం కూడా పెట్టమంటావా? కొత్తగా వచ్చిన గుమాస్తాలాగా సంతకం దొరక నీకెందుకో? అయినా ఇది వరకు ఒకసారి చెప్పాను, ఇలా చిల్లర చిల్లరగా చెయ్యొద్దని. విన్నావా? మళ్ళీ చెబుతున్నాను, మా అమ్మాయి వెంటబడ్డట్టు నీవు నా కంట పడ్డావా జాగ్రత్త. ఒకవేళ మీ అమ్మాయి నా వెంట పడితే చీరేస్తా. అలాగే. ఇక నీకు స్కూలు లేదు, గీలు లేదు. ఈ సంగతి మీ అమ్మకు చెప్పి నీ సంగతి తేల్చేస్తా. పిచ్చోడు, ఎవరైనా కంటపడేటట్టు వెంటబడతారేమిటి? మందంతా దూరకం పద్ధతి. కాంతామణి, శ్రీమతి కాంతామణి గారు. ఏమండి కాంతుడు గారు? అమ్మాయి, ఇవాళ స్కూల్కి వెళ్ళాలా నువ్వు? ఎందుకు వెళ్ళడం లేదు? రోజు స్కూల్ కనే బయలుదేరుతుంది. దారిలో కుర్రాడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు. అవి వింటుంటే స్కూలు చదువు ఏమీ కనపడటం లేదు పాపం. ఏమిటి, మీకు ఏమైనా మర్చిపోయిందా? ఎవరి గురించి మీరు అంటున్నది? నీ ముద్దుల కూతురు గీతా కుమార్ని గురించి. నా కూతురా? నా కూతురికి అలాంటి బుద్ధులు ఎన్నడూ లేవు. సరేలే, నీకంటే ప్రేమ గేమ ఏమీ తెలియదు అనుకో, దానికి తెలియదు అనుకుంటున్నావా? చెప్పమ్మా మీ అమ్మకు. అవునమ్మా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ అంటే ప్రేమ లేదు, లేదు. ప్రేమ అంటే ప్రేమ. ఇది రాకెట్ యుగం. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల గండం అంతా స్పీడ్. అన్ని 16 ఏళ్ళు అయిపోతాయి కదా? అవునమ్మా. అవునమ్మా నా తల్లి. అడిగేవాళ్ళు లేకపోతే సరే. లవ్ అట లవ్. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక బడి లేదు, చదువు లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా అంట్లో మీ అమ్మకు సహాయంగానే ఉంటుంది. నా కూతురికి ఏం కర్మ? అదే మీ కూతురులా డ్రైవర్ తో కులుకుతుందా? నా అమ్మని అప్పు చేసిందా? ఏం కూర్చోవు? నేను కాదు, అలా బంగాళాఖాతం వెళ్ళి వినండి. కాదులకు వస్తున్నాయి. మీ కూతురు డ్రైవర్ గోపితో కులుకుతుంటే అమ్మగారు చూసి నానా చివాట్లు పెట్టి కారు కట్టి మూల పడేశారు. నిజంగానా? నువ్వు చెబుతుంది నిజమేనా? కళ్ళారా చూసాం, చెవులారా విన్నాను. గోపిగాడి అందుకనుకుంటాను. రే గోపి, రే భగవంతం, దొరికిందిరా జాయింట్ కేసు. నీ సలహా ప్రకారం వాడి సంతకంతో ఉత్తరం, నా తెలివితేటలు ఉపయోగించి మా అమ్మాయి పుస్తకంలోంచి వాడి ఫోటో తీసుకొచ్చాను. నీకు తెలుసా? తెలుసు. ఒట్టి పనికి మళ్ళీ వెళ్తావా? ఒక పెద్ద మనిషికి పుట్టిన వెధవలాగా లేడు వీడు. అబ్బా, వీణ్ణి 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 సరే, ఏం చేస్తాయేమో నేను కుదిరేస్తున్నాను. ఒక రెండే కేసు ఉంది. ఆ గోపిగాడు ఎవడు వాడు? బంగాళలో డ్రైవర్. వాడిని తల్లి తనిపించంగా ఇప్పుడు ఎక్కడుంటాడు వాడు? నెహ్రూ పార్క్ పక్కన గ్యారేజ్ లేదు, అదో చచ్చాడు. నా చేతిలో రాకుండా వాడెట్ట తెస్తాడు రా? వస్తా. బాబు, ఇక్కడ గోపి అనే బుద్ధిమంతుడు ఎవరన్నా ఉన్నాడా? బుద్ధిమంతుడు అవునో కాదో గానీ గోపి మాత్రం నేనే సార్. నువ్వేనా నాయనా? ఏం సార్, ఏమన్నా రిపేర్ ఉందా? పెద్ద రిపేరే ఉంది. పదండి సార్. అసలు వస్తావా? బుద్ధి చెప్తాను. ఓకే సార్, పదండి సార్.
ఏంటి సార్ రిపేరు? నీ తాళ. సార్ మీరేమంటున్నారు? దానికి ముందు నువ్వేమంటావో నన్ను విన్నే. చూడనా, రాధను నువ్వు ప్రేమిస్తున్నావా అని మీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పోయ్. ఇంతకు మీరు ఎవరో? నీకు పెళ్లి చేయడానికి వచ్చిన నీ మామగారిని. ఇప్పుడు చెప్పు, రాధను ప్రేమిస్తున్నావా? లేదు సార్, రాధే. నార్మోయ్, నా కూతురు సంగతి నాతోనే చెబుతావా? ఏంటి, రాధ మీ కూతురా? మరి ఎవరి కూతురు అనుకున్నావురా రాధ? ఎవరి కూతురు అయితే నాకెందుకురా ఈ దురద? ఆస్తి అంతా వస్తుందని ఆశపడుతున్నావేమో. ఏదో అవసరం కొద్దీ ఆపధర్మం కొద్దీ రాధగా ఉంటుంది నా కూతురు అక్కడ. అంతేగాని దానికి గాని నాకు గాని ఇలాంటి దురాశలు లేవు. అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకున్నావో ఒంట్లో ఎముకలు మిగలవు, జాగ్రత్త. పోయి నాన్న చెప్పింది గుర్తుంచుకో. సార్ మీరు చెప్పింది నిజమేనా? ఏంటి తల రిపేర్ చేయటమా? కాదు సార్, రాధ మీ కూతురా? రాధ నా కూతురే, నా కూతురే. ఈ అమృతం సాక్షిగా నా కూతురే. ఇక మీదట బుద్ధిమంతుడిలాగా దాని జోలికి పోకుండా ఉంటావా? ఉంటా సార్. ఓ బతికిపోయావు. ఓ పోయి. గోపి, వచ్చావా గోపి? వచ్చాను. నీ బండారం బయట పెట్టడానికి వచ్చాను. కన్న కూతురు నువ్వేననుకుని మమతలు పెంచుకుంటున్న అమ్మగారి కళ్ళల్లో దుమ్ము కొట్టి సిరి సంపదలతో తొలతుకుతున్న నువ్వు ఏ త్రాగుబోతు కూతురువో నాకు ఇప్పుడు అర్థమే. ఈ నిజాన్ని అమ్మగారితో చెప్పి అమ్మగారు కళ్ళు తెరిపించి నీ ఇంట్లోంచి బయటకి గోపి, ఆ నిజం నేను అమ్మగారితో ఏనాడో చెప్పాను. నేను మీరు పోగొట్టుకున్న రాధను కానని స్పష్టంగా చెప్పాను. నీ మీద ప్రేమ కొద్దీ నేను ఆవిడతో అబద్ధం చెప్తున్నానంతే. నువ్వు చెప్పిన ఆవిడంతే అంటుంది గోపి. అది ఆవిడ పిచ్చి నమ్మకం. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా స్వార్థం కోసం మాత్రం కాదు. గంజి నీళ్లు లేని ఒక కుటుంబాన్ని, మందులు లేక ప్రాణాలు పోబోతున్న ఒక పసికందను కాపాడటం కోసం. ఎవరన్నో రక్షించడానికి మా అమ్మగారే దొరికిందా నీకు మోసం చేయడానికి? నేను ఇక్కడికి ఇలా రావటం ఒక మోసం అని తెలిసి కూడా తెగించి వచ్చాను. ఆ మాట నిజమే. ఆ తర్వాత ఎందుకు ఉండిపోయాను? ఇక్కడ ఈ సిరి సంపదలు అనుభవించడానికి కాదు, తీయని కలలు కంటానికి కాదు. నేను కన్న కల ఒకటే, ఏనాటికైనా ఈ తోటలో ఉన్న చిన్న ఇంట్లో కాపురం చెయ్యాలని. ఆ కల చెరిసహంలోనే చెదిరిపోయింది. భగవంతం గారు పగపట్టి పాడు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఇంట్లో ఉన్నాను. ఎందుకు? అమ్మగారి మొహం చూసి ఆమె పెంచుకున్న అనురాగాన్ని అర్థాంతరం చేయలేక. అమ్మగారి పిచ్చి ప్రేమ వల్ల ఈ నాటకం సాగుతుంది. భగవంతం గారు ఎంత ప్రమాదకరంగా ఈ ఆట ముగింపు చేస్తాడో అని భయంగా ఉంది. గోపి, ఆట కట్టించే శక్తి ఉంటే ఆయన ఆట కట్టించు. ఆట కట్టించడమే కాదు, వాడి అంతు కనుక్కుంటా.